వాడెవడికో డబ్బు నువ్వు అప్పిస్తేనే నాకెందుకురా చెప్తున్నావు అని చెప్పి శివనారాయణ అయితే శ్రీధర్ మీదకి సీరియస్ అవుతూ ఉంటాడు. ఇక శ్రీధర్ అయితే ఏం పట్టించుకోకుండా అలా చూస్తూ ఉంటాడు. శివనారాయణ అయితే వాడెవడికో మీరు కూడా నా బంధువులు కాదు, మీరెందుకు నా ఇంటికి వచ్చారు అని గట్టిగా అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి సుమిత్ర వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. జ్యోత్స్న అయితే తప్పు చేసావు మామయ్య, డబ్బులు ఇచ్చే ముందు నాకు ఒక మాట చెప్పాల్సింది. దీపక్ నా అవసరం లేకుండా చేసేసావు, నువ్వు అప్పిచ్చేసి నా అవసరం లేకుండా తను నా గుప్పెట్లో పెట్టుకోకుండా చేసేసావు అని అయితే జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. అయినా మీరు నా ఇంటికి వస్తే మాత్రం బాగోదని చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు శివనారాయణ. ఇక సుమిత్రతో ఇలా అంటూ ఉంటాడు, అమ్మ సుమిత్ర, ఈ అర్హత లేని వాళ్ళందరూ మన ఇంటికి వచ్చేసి మైలు పట్టించేశారు, వాళ్ళు వెళ్ళిపోయాక పసుపు నీళ్ళతో ఇల్లు మొత్తం క్లీన్ చేయమ్మా అనేది అంటూ ఉంటాడు. అలా అనేసి శివనారాయణ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత అమ్మ సుమిత్ర వెళ్ళండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. పసుపు నీళ్ళు జల్లుకుంటారో పన్నీర్ జల్లుకుంటారో మీరు ఏది చేసుకున్నా నాకు అనవసరం అని శ్రీధర్ అంటూ అమ్మ సుమిత్ర అని చెప్పేసి అయితే సుమిత్రని పిలుస్తూ పసుపు నీళ్ళు ఇంట్లోతో పాటు మీ మామ నోట్లో కూడా పొయ్యమ్మ, సగం దరిద్రం మొగ్గేస్తుంది, మైలు పోతుంది అనేది అంటూ ఉంటాడు. ఇక అయినా డబ్బులు ఇచ్చే ముందు నాకు ఒక మాట చెప్పాలి కదా మామయ్య అని జ్యోత్స్న అయితే శ్రీధర్తో అంటూ ఉంటుంది. అలా అనేసరికి సుమిత్ర అయితే నీకెందుకు చెప్పాలి అనేది గట్టిగా అనేస్తూ ఉంటుంది. అలా అనేసరికి జ్యోత్స్న కామ్గా ఉండిపోతూ ఉంటుంది. దీపకి నా అవసరం లేకుండా పోయింది, నేను పెట్టిన కండిషన్స్ అన్ని ఒప్పుకొని సంతకం పెట్టేలా చేయకుండా చేసేస్తాడు మామయ్య అనేది అనుకుంటూ ఉంటుంది. వెళ్ళిపోదాం పదండి అని కావేరి అనేసరికి ఆగు, నేను చేసిన సాయం అందరికీ తెలియాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు శ్రీధర్. నీతో మాట్లాడాలి అంటే గుండెకి చిల్లు పడేలా ఉంది కానీ వెళ్ళండి అని పారిజాతం అయితే అనేస్తూ ఉంటుంది. అయినా పట్టించుకోకుండా శ్రీధర్ అయితే మాట్లాడుతూ ఉంటాడు. పద జ్యోత్స్న, మళ్ళీ మీ తాత వస్తే మనల్ని అంటాడు అని చెప్పేసి అయితే పారిజాతం జ్యోత్స్నని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక శ్రీధర్ అయితే సుమిత్ర, దశరథ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక అక్కడి నుంచి అయితే పారిజాతమును జ్యోత్స్న అయితే వెళ్ళిపోతూ ఉంటారు. ఇక వీళ్ళైతే మాట్లాడుతూనే ఉంటారు.